హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు శంకు పుష్పం యొక్క టీ తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. అందరూ హ్యాపీగా చూసి నేర్చుకోండి ఎలా చేయాలనో. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ శంకు పుష్పంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే బాడీకి ఫ్రీ రాడికల్స్ అనేది చాలా మన శరీరాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. సో వాటి నుంచి రక్షించేకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే అచ్చమైన తెలుగులో చెప్తున్నాను మీకోసం. ఈ టీని మనం వీక్లీ ట్వైస్ తాగొచ్చు. చూడండి, శంకుపూలు ఇవి చెట్టు మాదే అనమాట, మా శంకుపూల చెట్టు ఇది. సో ఈ శంకుపూల చెట్టులో 2 టైప్స్ ఉన్నాయి. డబల్ శంకులు కూడా ఉన్నాయి, అవి అయితే ఇంకా ఫ్లవర్స్ రాలేదు. సో అవి వచ్చినప్పుడు తర్వాత చూపిస్తాను. ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని శంకుపూలన్నీ అందులో వేసి క్లీన్ చేసుకొని కొంచెం 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోండి. సో దట్ మనకు బయట ఉండే డస్ట్ అంతా రాకుండా బాగుంటుంది. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో బాయిల్ వాటర్ తీసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు ఇవి శంకుపూలకున్న తొడాలు తీసేసి అందులో ఫ్లవర్స్ వేసేసేయండి. ఆ ఫ్లవర్స్ వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అది కళ్ళకు చాలా, దాన్ని ఏమంటారు, చెవుల కంటే వినసంపు అంటారు, కళ్ళకి ఏమంటారు నాకు కూడా తెలియదు, కానీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే, డన్. కళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది. చూడండి, బ్లూ టీ. ఆ బాయిల్ అయ్యేటప్పుడు అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా కలర్ అనేది, ఆ వాటర్లో ఎక్స్ట్రాక్ట్ అయినప్పుడు నేను నార్మల్గా అది కట్ చేసేసి డైరెక్ట్గా బాయిల్ అయినట్టు చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు అది నచ్చిందనమాట, ఆ కలర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేది వాటర్లోకి. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అట్లే వీడియో కట్ చేయకుండా కంటిన్యూ చేసేసాను. చూడండి, ఆ లీఫ్లో, అదే ఫ్లవర్లో ఉన్నటువంటి మొత్తం కలర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యి వాటర్లో అంతా మిక్స్ అయిపోతుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం బాయిల్ అయినట్టే ఉంది. ఇంకోసేపు ఒక 5 సెకండ్స్ పెట్టేసి మొత్తం చూడండి, ఫ్లవర్ అంతా మొత్తం వైట్ కలర్ లాగా వచ్చేసింది. అంటే మొత్తం కలర్ అంతా ఒరిజినల్ కలర్ అనమాట. నో యాడెడ్ ఫ్లేవర్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, ఒరిజినల్ న్యాచురల్ కలర్తో బ్లూ టీ వస్తుంది. మామూలుగా ఈ టీ అవ్వాలంటే మనం ఏదన్నా కలర్ కలపాల్సి వస్తుంది అనమాట, ఆర్టిఫిషియల్గా. గ్లాస్లో అనమాట ఇది, అది గ్రీన్ టీ గ్లాసు. సో ఈరోజు బ్లూ టీ హనీ వేసుకుంటున్నాను. హనీ పక్కన గ్లాస్లో లెమన్ పిండుకున్నాను అనమాట. అంటే లెమన్ పిండే చూపించలేదు, అందరు నార్మల్ తెలుస్తుంది కదా మీకు లెమన్. సో లెమను, హనీ అనమాట, 2. ఇదండి, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మీకు ఇప్పుడు. బ్యూటిఫుల్ కదా, అసలు ఆ కలర్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంటుందండి మొత్తానికి. ఇది ఎలా, ఒకసారి మంతెన సత్యనారాయణ గారి దాంట్లో కూడా చూశాను నేను దీని బెనిఫిట్స్ అంతా. అది చూసిన తర్వాత ఇంకా కలర్ చేంజింగ్ అనేది నాకు బాగా అనిపించింది. ఆ కలర్ చూసేదానికన్నా నేను తాగాలనిపిస్తుంది అది. చూడండి, ఆ కలర్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. లెమన్ తీసుకొని వేస్తున్నా, చూసారా? వావ్, సూపర్ కదండి కలర్. అసలు ఎక్స్ట్రాక్ట్ అయ్యేది ఎంత చేంజ్ అవుతుందండి. ఒక చిన్న లెమన్, 1 లెమన్. సో మొత్తం అది ఏంటి, పింక్ కాదు, అట్లా కాదు. సో చూడండి, సూపర్ టేస్ట్ అండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి డాడీ కూతురు ఛానల్ని.